శౌరులు మరి ఉన్నారు. రాయలు అప్పాజీ మధ్య అనుబంధాన్ని ప్రధాన అంశంగా చేసుకుని అప్పట్లో అప్పాజీ పేరుతో వచ్చిన ఓ నవల నిర్మాత పునరీకాక్షను ఆకట్టుకుంది. ఆ చిత్రానికి మరో నిర్మాతగా రామ్ బ్రహ్మం వ్యవహరించారు. పింగళి నాగేంద్రరావు చేతులకు వెళ్లిన ఆ కథ పాటలు మాటలతో సహా మరింత అందంగా ముస్తాబైంది. ఇందులో రాయలుగా ఎన్టీఆర్, తిమ్మరసుగా ఎస్వీఆర్ ను అనుకున్నారు. పునరీకాక్షి చొరవతో గుమ్మడికి ఆ పాత్ర దక్కింది. సినిమా విడుదల తర్వాత ఆయన తప్పితే ఈ పాత్రకు ఎవరూ సరిపోరు అనే పేరు సంపాదించుకున్నారు. రాయలు తిమ్మరసు మధ్య ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయా అనుకుంటాం. సినిమా సూచనంతసేపు వీళ్లే వాళ్లేమో అనుకుంటాం. కటాక్షించి కాస్త కూర్చోండి అప్పాజీ, నా కాళ్ళు నొచ్చుతున్నాయి. రాయల వారు ఈ వృద్ధునితో చెలగాటమాడుతున్నారు. క్షమించండి అప్పాజీ, మీ కోపం నిజమనుకోలేదు. కానీ నేను అజ్ఞాతవాసం భరించలేను. ఏమి భరించినా కొద్ది రోజులు మాత్రమేనని నా మనవి. ప్రజలందరూ మన వైపుకు ముగ్గి రావాలి. నా కోసం ప్రజలందరూ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. రాయా, అప్పుడే ఇంత ధైర్యం అయితే ప్రమాదమేనే. నిన్నెలా రక్షించుకునేది? ఇలా రావాలి, నేలమాళిగలో బంధిస్తాను. అప్పాజీ ఉండండి అప్పాజీ. ఈ విజయనగర సామ్రాజ్యానికి మీ హృదయమే వజ్ర సింహాసనం. నన్ను అక్కడ శాశ్వతంగా బంధించారు. ఇక నాకే భయము లేదు అప్పాజీ. కానీ ఏమిటి, ఎందుకు విచారం? అప్పాజీ, మా అన్నగారి ఆజ్ఞానుసారం నన్ను హత్య చేసిన పరమ కిరాతకులని ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నారు. ఈ అప్రతిష్టతో ఎన్నాళ్ళు మీకు ఈ అవస్థ? అవస్థ ఏముంది? రాయలు రాజు కావాలని తిమ్మరసుతో పాటు దేశ ప్రజల ఆకాంక్ష. చివరికి ఆ శుభగడియ రానే వచ్చింది. చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన తిమ్మరాజు ఆయనకు ఏ కానుక ఇస్తాడని ఎదురు చూస్తున్న తరుణంలో రాయల చంప చెళ్లుమంది. ఆ సంఘటన వెనుక ఉన్న అంతరార్థాన్ని మాటల రచయిత పింగళి తనవైన మాటల్లో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చరిత్ర పురుషుల మధ్య ఉన్న ఆత్మీయతకు మహామంత్రి తిమ్మరసు నిలువుటద్దంగా నిలిచింది. మీరే నాకు ప్రత్యక్ష దైవం. సర్వకాల సర్వావస్థల యందును నేను మీకు విధేయుడు. ఎంతటి అమాత్యులైనా ఇంతటి అసభ్య ప్రవర్తన మేము సహించలేం. శాంతించాలి. అప్పాజీ వారి ఆంతర్యం అర్థం చేసుకోలేక ఆవేశపడుతుంది. రాజ్యాధికార లాలసత్వం మద్యపానం వంటిది. ఆ మైకంలో పడి కన్నీటితో కాలం గడిపే కష్టజీవులను కనిపెట్టలేని దుస్థితికి పాల్పడతానేమో. నాకిలా మరువరాని హెచ్చరిక చేశారు. అప్పాజీ, మీ ప్రబోధం దేశము రామరాజ్యముగా రాయా యావద్దేశము రామరాజ్యముగా రాయా ఆంధ్రభోజుండవై మా విద్వత్ కవిరాజ గోష్ఠులను సన్మానంబులంగాంచుమా. రాయలు అప్పాజీ మధ్య ఉన్న ఆప్యాయతనే కాదు, మంత్రాంగాన్ని సైతం మహామంత్రి తిమ్మరసులో అద్భుతంగా తెరకెక్కించారు. తిమ్మరసుకు చెప్పకుండా రాయల వారు గజపతులపైకి దండయాత్రకి బయలుదేరారు. ఆ సమయంలో ప్రమాదంలో ఉన్న కృష్ణదేవరాయలను చాకచక్యంతో రక్షిస్తారు అప్పాజీ. ఈ సందర్భంలో కథను నడిపించిన తీరుకు రచయిత పింగళిని, దర్శకుడు కమలాకర కామేశ్వరరావుని అభినందించకుండా ఉండలేం. వారి ఊహాశక్తి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే.
ఉదయగిరిని పట్టి కొండపల్లిని కొట్టి గజపతులకు తగిన శాస్తి చెయ్యటానికి నేడే యుద్ధయాత్రకు వెడలినామని అప్పాజీ వారికి మనవి చెయ్యండి. చెప్తాం. గజపతులపై దండయాత్రకు రాయల వారు మెరుపుసేనతో బయలుదేరి వెళ్లారు. రాయల వారిని మనం కలుసుకోవడం ఆలస్యమైతే ఏం ప్రమాదం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది అప్పాజీ. రామలింగ నాయక్, మీరు వెంటనే ఆశ్చర్య దళంతో బయలుదేరి వారికంటే ముందు విజయవాడ చేరుకోవాలి. కొండపల్లి మనదేరా, కొండవీడు మనదేరా, కాదని ఎవ్వడు వాదుకు వచ్చిన కటకం వరకు మనదేరా. భేష్ భేష్. రామలింగ నాయక, విన్నారుగా కందోళి వీరగీతం. ఇదే సుదినం, సుముహూర్తం, సులగ్నం. మీరు తక్షణం ప్రయాణం కండి. ఆజ్ఞ. మేము లేనప్పుడు రహస్యంగా మా కోటలు పట్టడం కాదు. అబ్బో! మోసం. అవును, మోసానికి మోసమే విరుగుడు. అప్పాజీ, ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ పౌరుషం? ఒంటరి వాణ్ణి చేసి నన్ను పట్టుకుంటారా? వీరభద్ర గజపతి, పాపం ఒంటరిగా పట్టుకున్నామని విచారపడకు. రేపు ధర్మయుద్ధంలోనే పట్టుకుంటాం. సిద్ధంగా ఉండు. ఇక నీవు